అయ్యో ఓ రామా, నేనేమో జోషి వస్తే మీరేమో జై అనబడుతుంది. గట్టి అంటారు అక్క, మంచి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అబ్బో ఇక్కడ జోరు బాగున్నది. ఈడ 2 మీటింగ్లు పోయొచ్చిన ఆడికంటే ఎక్కువ ఉన్నది. ఈడ సకినాలు గట్టిగా తిన్నట్టున్నారు. అవునా? సకినాలు ఉన్నాయా, అయిపోయినాయా? అంతా అడుగుతున్నా, ఉన్నాయా? మా వాళ్ళతో సకినాలు పెట్టకూడదు, తిరుగుడు పని చేస్తారు. మళ్ళీ మా ముగ్గురిని, మా తారక్క, మా లావణ్యక్క, మా విజయలక్ష్మి అక్కని గెలిపించిన తర్వాత అందరం వచ్చి మీలోనే సకినాలు తింటాము. పెడతారా? పెడతారా? ఎన్నికలు ఎప్పుడక్క? ఎన్నికలు ఎప్పుడు? ఏ 11? వచ్చే 11? అంతా అడుగుతున్న ఇదే, అంతా గట్టి చెప్తున్నారు. వచ్చే నెల 11 అని మీరు ఇంట్లో అన్నారనుకో, ఏమవుతుంది? అయిపోయా, మా కొంప కొల్లరవుతుంది. ఏ గుర్తక్కమనేది చెప్పరాదు. వాళ్ళు చెప్తారు ఆగే, వాళ్ళు జోష్ ఉన్నారు బాగా. ఏ గుర్తక్క? ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? ఒక్కడికి జెండలు, అరే పూర్తి తెలిసి అనుకోండి, జెండలు దించు. ఏ గుర్తక్క? అగ్గోగారికి ఇట్లా అంటురక. ఇప్పుడు అంతటా పెట్టి పెడుతున్నా, ఈడ మీకో పెట్టి కడతా. వింటారా? ఎండకూడదు, తొందర పని చేస్తా, ఎక్కువసేపు మాట్లాడ, తొందర పని చేస్తా. కానీ బోర్ వస్తుందా? సముకోనా? ఇప్పుడు ఇట్లా చెయ్యి ఎత్తి, చేతులు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎత్తద్దు. ఎత్తి ఏం చేయాలంటే పువ్వుకి ఇట్లుంటుంది. అవునా కదా? పువ్వు ఏ అమ్మవారు పెడతాం? పైసలు కావాలా లేదా? కావాలి కదా? ఇట్లా చెయ్యి ఎత్తికి ఇట్లా చేయడానికి ఇట్లా అంటారనుకో, అంటే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి అకౌంట్లో, కేసీఆర్ అకౌంట్లో ఉన్న పైసలు, బంగారం అంతా మీ బీరు అలవడుతుంది. వచ్చి ఇట్లా అనరనుకో, అనకుంటే మీ బ్యాంకులో మీ ఇంటి పైసలు బీరాలు తీసి చూడరు. ఇక తీస్తే మీ ఇంట్లో ఉన్న బంగారం, పైసలు మొత్తం వచ్చి నా బీరు అలవడతాయి. పైసలు కావనా వద్దా? బంగారం కావనా వద్దా? చేతులు పైసలు చేతులు. ఏ గుర్తు? అబ్బో గింత భయమా అక్క మీకు? పైసలు బంగారం అరే అంటే ఏ గుర్తు? ఏ గుర్తు? మీరు మళ్ళా సాయంత్రం పోయి చేయెత్తున వాళ్ళు పోయి, మా విజయలక్ష్మి పక్కన, మా తారక్కను, మా లావణ్యక్కను పోయి, మా బీరోల బంగారం లేదు, పైసలు ఇవ్వని అడిగారు. నేనేదో వట్టిగా జోగి చేస్తా, వట్టిగా అడుగుతారా? ఓటు వేస్తారా అక్క? పక్క మరి వాళ్ళు వచ్చారని చెప్తారని కథలు చెప్తారు. వింటారా? వినాలే అన్నీ వినాలే, మంచి ఎంజాయ్ చేయాలి వాటిని చూసి. నేను అబద్ధం ఆడక్క. నన్ను టీవీలో చూస్తారా లేదా? మీరు ఓట్లేసి గెలిపించారు, నన్ను గెలిపించారా? నాకు ఓట్లు వేసినా లేదా? మరి మొన్న ఎమ్మెల్యేకి ఎందుకు వేయలే అక్క నాకు? అవు ఎందుకు వేయలే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తిరి, వేసిరా? ఎందుకు వేసారు తెలియదా నాకు? అబ్బో 2500, 2500 వాడు అవుతారు అందరు. వచ్చినాయి అకౌంట్లు, వచ్చినాయా మీకు? మీ అకౌంట్ టిక్ టిక్ అని పడతాయి, పడి చూసుకోరి. లేవా? మీకు వచ్చినాయి అక్క? మరి 2500 అనే గుద్దిరు ఓటు కదా. అయిపోయా, రేవంత్ రెడ్డి తీసుకుపోయి అక్కడ కూర్చొని పెడతారు. అవునా కదా? మరి రాకపోయా. మరి 4000 పెన్షన్ వచ్చిందా మీకు? రాలే. తులం బంగారం వచ్చిందా? చక్కచక్క మెరుతున్నాయి ఒక్కొక్కరు. ఈ వాడల పైసలు బాగున్నాయి. ఇది కాంగ్రెస్ వచ్చినాయి కావా? వాళ్ళకి ఇచ్చుడుగా గిద్దలుగా పోంగా మంచిగా కొంగు కప్పుకోవడం కూడా గుచ్చుకోపోతారు వాళ్ళు. మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? రాలే. మీకు ఇండ్లు వచ్చినాయా? 1 గజం జాగ వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా మీ పిల్లలకు? మరి ఏం రాకుండా 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సారు ఒక్క పైసా ఇచ్చిండా? ఆయన ఢిల్లీకి పోయి ఏమని తెలుసా? నన్ను ఎవరు నమ్ముతలేరట. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు దగ్గరగా చూస్తున్నాడు. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకబడిలాగా చూస్తున్నారు. నన్ను కోసుకున్నా, వంటక తిన్నా, నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు. మరి చెప్పుల దొంగకు పైసలు ఇస్తారా అక్క? ఎవరైనా నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్ముతారంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరిచ్చిర్రు ఇప్పటిదాకా? మీకు ఇప్పటిదాకా పైసలు ఎవరిచ్చిర్రు? గట్టేపాలే. ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి ఆ టెలిఫోన్ క్వార్టర్స్ వరకు రోడ్ ఎవరేసారు? అంతేనా కదా? ఉస్మాన్ చౌరస్తా నుంచి సప్తగిరి కాలనీ వరకు రోడ్ ఎవరేసారు? గోదంగడ్డ జోపిడి ఘాట్ నుంచి
సప్తగిరి కాలనీ వాళ్ళకి రోడ్ ఎవరు వేసారు? మరి ఇన్ని రోడ్లు ఎవరు వేసారు? ఇక్కడ మాచర్ల గార్డెన్స్ నుంచి ఆ గోల్డెన్ అవరా స్కూల్ అంతేనా? అక్కడ అంతకుముందు రోడ్ ఎట్లుండక వర్షం పడితే ఇటోలు అటోకపోదురు, అటోలు ఇటు రాకపోదురు. మంచిగా స్లాబ్ వేసి రోడ్ వేసింది ఎవరికా? పైసలు ఎవరి? మరి మోడీ గారి బుక్ ఏదే? ఈ బుక్ వచ్చిందా మీకు? వచ్చిందా? గక్క ఇట్లాంటిది ఇట్లా సగం చదివినది బుక్ ఇది. మొత్తం చదివితే గిట్లా నుర్రి, చదవలేంటే గిట్లా నుర్రి, ఇట్లాంటే సగం చదివినట్టు. ఆయనతో సగం చదువురి. దీనిలో నన్ను గెలిపించాక నేను ఏమేం చేసినా అన్ని రాష్ట్రానికి జిల్లా ఫోటోలు అన్నీ ఉండే జిల్లా మొత్తం ఉండే జిల్లా. ఇది నేను చేసిన కాబట్టే 1400 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొస్తాను కాబట్టే ఈ రోడ్లనే. అంతకుముందు రోడ్లు చూసుకోండి, ఇప్పుడు రోడ్లు చూసుకోండి. ఇంకా రోడ్లు వేయాలి, ఇంకా మోరీలు కట్టాలి, ఇంకా లైటింగ్ చేయాలి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అన్నీ తీర్చాలంటే నేను ఇంకా పైసలు తీసుకురావాలి. ఇక వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగుల కమలకని అంటున్నాడ. బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటా ముళ్ళే చదువుకొని పోతానట. మన అన్నీ చూపెట్టినా మరి మూటా ముళ్ళు చదువుకుంటలేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట, ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేడట. ఎందుకంటే నేను తీసుకొచ్చిన పైసలు అన్నీ కూడా మీకు ఇంటికి బుక్ పంపించాక టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడడానికి ఏదో గంగుల కమరాకైనా గెలిపించిన వాళ్ళందరూ కూడా సగం మంది జైలుకి పోయారక. దేనికోసం జైలుకి పోయారంటే భూములు కబ్జా చేసిర్రు, ప్రైవేట్ ల్యాండ్స్ కబ్జా చేసిర్రు, పేదోళ్ళ ఆస్తి దోసుకోవడం అంటే నేనే తీసుకుపోయి లోపడేస్తాను. నేను కూడా జైలుకి పోయినాక, కానీ దోసుకొని జైలుకి కూడా 9 సార్లు జైలుకి పోయినాక 109 కేసులు నా మీద ఉన్నాయి. ఈ రాజు మీద కేసులు ఉన్నాయి, వీళ్ళందరి మీద కేసులు. మీకోసం కొట్టాడితే కేసులే మా మీద. ఇలా వాళ్ళేమో దొంగతనాలు చేసి రంగతనాలు ఇస్తే లోపడేసినా వాళ్ళకు మళ్ళీ ఓటేస్తారా? ఇలా వాళ్ళు 11 సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు వాళ్ళకు ఓటేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏం రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి తను కోసుకొని వనక తిన్న పైసలు లేవు, ఢిల్లీకి పోతే చెప్పుల దంగలకి చూస్తున్నానంటే నేను నమ్మకుండా పైసలు ఓడిస్తే ఇవ్వలేరు. ఇప్పుడు పైసలు ఇవ్వలేయాలి, ఎవరికి ఓటేస్తే ఇవ్వాలి. అక్క నేను నమ్ముతున్నాను, కరీంనగర్ మొత్తం ఇప్పటికి వారం రోజులా తిరుగుతున్నా, నిద్ర తిండి ఏం లేదు, తిరుగుతున్నా. ఏడవైనా ఈసారి మాయ మాటలు నమ్ములేదు. ఎందుకంటే మాకు మోసపూరితమైన మాట చెప్పుడు రాదా, అబద్ధాలు చెప్పుడు అసలే రాదా, నమ్మించుడు అసలే తెలియదా. మీరేమో వాళ్ళు వచ్చి ఊరించుకునేస్తే వాళ్ళు మాటలు వేసి వాళ్ళు ఓటెత్తారా. మేము కుళ్ళ లోపల ఏం దాచుకోకుండా నిజాలు చెప్తే మాకు ఓటేయాలి. ఇదే తలకైనా పచ్చి మాకు. ఈసారి అట్లా అయితే లేదు. ఇక ఈసారి బుక్స్ అన్నీ చూసినాక ఏడ చూసినా కూడా పువ్వు, ఏ సర్వే చూసినా కూడా పువ్వు. నన్ను మోడీ గారిని కలిసాక నేను మోడీ గారిని కలిసి, సార్ కరీంనగర్ మున్సిపల్లో ఇంతవరకు బీజేపీ గెలవలే, మేయర్ గెలవలే, ఈసారికి పోటీ చేస్తున్నాను సార్ అంటే, బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు నా మాట చెప్పు, నిన్ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసిన, కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకా పైసలు ఇస్తా, ఇంకా పైసలు ఇవ్వాలంటే కరీంనగర్ మేయర్ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు, నేను పైసలు ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చిరు. కాబట్టి ఇలా గల్లా ఎగిరేసుకొని మీ దగ్గర చెప్తున్నాక నేను ఇవాళ మీరు మా కోటేసి మా ముగ్గురు అక్కలను, ముగ్గురు అమ్మలు, దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ, ముగ్గురు అమ్మవార్లకు ఓటేస్తే ఇవాళ నేను మోడీ గారికి పోయి బల్లా కొద్ది, సార్ మా కరీంనగర్లోని మాట నాకు ఓటేసి సార్, నాకు పైసలు ఈ సార్ అని చెప్పి నేను పోయి అడిగే హక్కు నాకు ఉంటుందక్క. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు ఓటేంటి, అధికారంలో మేము ఉంటున్నాం. 2 సంవత్సరాల మీకు 2500 ఇయ్యనోడు, 4000 ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోడు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యనోడు, ఇలా 2 సంవత్సరాల ఏం బీకినోడు, 3 సంవత్సరాల ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించడక. నేను చెప్తా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారో తెలుసా? మంచిగానే ఈ మాట మంచిగానే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను, ఓటేస్తే ఏమైతే తెలుసా? మీకు రోడ్లు వేయాలంటే, మీకు మోర్లు కట్టాలంటే, మీకు లైట్ వేయాలంటే ఇంటి పన్ను వేస్తారు, నల్ల పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు. పెంచమంటారా? మరి ఎక్కడ చెప్తే కాంగ్రెస్ కొడితే పైసలు ఇప్పడానికి ఇవ్వలే, ముఖ్యమంత్రి లేవంటున్నాడు. మీకు రోడ్లు వేయాలంటే, మోర్లు కట్టాలంటే పైసలు ఎక్కడి నుంచి రావాలి? కాంగ్రెస్ కోటేస్తే ట్యాక్సులు పెంచుతారు. ఇవాళ 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన
మీ ట్యాక్సులు పెంచినా నేను? మీ ఇంటి పన్ను పెంచినా? మీ నల్ల పన్ను పెంచినా? మీ కరెంటు ఛార్జీలు పెంచినా? ఇలా మా కొట్టేస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే అవకాశం మాకుంటుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఇండిపెండెంట్లకు ఓటేస్తే ఇలా వాళ్ళు పన్నులు పెంచి మీ పైసలు మీకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్క ఇప్పుడు 50 కోట్ల రూపాయల సీట్ కార్పొరేషన్లు ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా అవన్నీ మీకు రోడ్ల కోసం, మీ బోర్ల కోసం, మా రామచంద్రపూర్ కాలనీ ఆ గౌతమ్ గుడి కట్టాలి, గుడి కట్టిస్తా అని చెప్పిన, మొత్తం సగం పైసలు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పిన, ఆ రజకవాడలో మండలేశ్వరాలయం కట్టిస్తా అని చెప్పిన, ఏ చేయాలో చేస్తా అని చెప్పిన, ఇలా అన్ని ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా వేస్తా. మా ప్రశాంత్ చెప్పింది ఇక్కడ తీసుకొచ్చి ఆ శానిటేషన్ వెహికల్ అన్ని తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పెడితే ఇలా బతుకుడా సచ్చుడా? ఎవడైనా తీసుకుపోయి చెత్త తీసుకుపోయి ఊరోతలు ఇస్తాడు, వ్యాన్లు తీసుకుపోయి ఊరోతలు పెడతాడు. ఊరోతలు పెట్టి తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పెడితే ముక్కు మూసుకొని కూడా నడవలేని పరిస్థితి ఇవ్వాలి. గిన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇన్ని సమస్యలు తీర్చాలంటే ఇప్పుడు 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో మొన్న తీసుకొచ్చి పెట్టాను నేనే. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆగినాయి. ఇలా మేము గెలవకుంటే ఆ 50 కోట్ల రూపాయలను కరెంటు బిల్లు కట్టుకుంటారు, మున్సిపాలిటీకి జీతాలు ఇచ్చుకుంటారు. మీకు రోడ్లు రావు, మోర్లు రావు, లైట్లు రావు, నీళ్లు రావు, ఏం రావక్క. 134 కోట్ల రూపాయలు మొన్న పట్టుకొచ్చి నీళ్ళకి ఇచ్చినాక, నీళ్ళకి నేనే ఇచ్చిన, కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి కొబ్బరికాయ కొట్టించినాక. ఇలా ఒక్కసారి ఆలోచించాక ఇలా నన్ను గెలిపించారు. ఇలా నేను ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? పేదోళ్ళు చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో పేదోళ్ళు చదువుకుంటారు. నేను కలెక్టర్ గారితో మీటింగ్ పెడితే, సార్ చాలామంది పేద అమ్మాయిలు అబ్బాయిలు స్కూలుకు పోలేక ఇలా ఇబ్బంది పడి మొత్తం స్కూళ్ళు మధ్యనే ఆపేస్తున్నారు సార్ అని చెప్తే, 10వ తరగతి పిల్లలకు అందరికీ ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పిల్లలకు అందరు కూడా ఇలా 20,000 సైకిల్ ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చిన నేను. ఏ రాష్ట్రంలో ఇవ్వలే, దేశంలో ఎవరు ఇవ్వలే. మీరు గెలిపించిన బండి సంజయ్ 20,000 సైకిల్ ఇచ్చినాక ఇలా మళ్ళా సార్లు డిఓలు వచ్చి, సార్ పేదోళ్ళు సార్, పరీక్ష ఫీజు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో దుర్మార్గ అతని పరిస్థితులు సార్, పేదరికంలో మగ్గుతురు సార్, వాళ్ళ చదువు మధ్యలో అవుతారు సార్ అని చెప్తే, నా జీతం నుంచి కడియేసుకొని 15,000 మందికి పరీక్ష ఫీజు కట్టినాక నేను. ఇలా ఇక్కడ ముస్లిం స్కూల్ ఉన్నది, ముస్లిం అమ్మాయిలందరూ కూడా వీడియో పెట్టారు. సంజయ్ భాయ్ నువ్వు మాకు సైకిల్ ఇచ్చినావు, థ్యాంక్స్ అని చెప్పి ముస్లిం అమ్మాయిలు కూడా పెట్టారు. రక్కే బాక్సు ఇలా సప్తగిరి కాలేజ్ స్కూల్లో మొత్తం ల్యాప్టాప్స్ ఇచ్చిన, ట్యాబ్స్ ఇచ్చిన, కంప్యూటర్లు ఇచ్చిన, సైకిల్ ఇచ్చిన, అన్ని ఇచ్చినాక నీవు నన్ను గెలిపిస్తే ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తున్నాక నేను. ఇలా అభివృద్ధిని మధ్యలో ఆపేకండి. ఇలా మాకు ఓటేకుంటే అభివృద్ధి మధ్యలో అవుతుంది. కరీంనగర్ చూడ కొన్ని లాగా చీరలో కూర్చోబెట్టు, కార్లో కూర్చోబెట్టు. అభివృద్ధి మధ్యలో అవుతుంది. అభివృద్ధి వచ్చే నిధులు అవుతాయి, రోడ్లు మధ్యలోనే ఆగిపోతాయి, మోరీలు మధ్యలోనే అయిపోతాయి. మీకు పెన్షన్లు రావు, మీకు ఇల్లు రావు. 2,40,000 ఇండ్లు మోడీ స్థాపిస్తే, మరి వాడలో ఇన్ని రోజులు గెలిచిన వాళ్ళు, ఇన్ని రోజులు ఉన్నోళ్ళు మీకు ఒక్కరికన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా ఎవరికన్నా? మరి మోడీ సారేమో 2,40,000 ఇల్లు ఇచ్చే, మీకు ఒక్కటి రాకపోయా. ఇప్పుడు ఒక్కడక్క గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎవరు పైసలు ఇస్తారో మీరు తెలుసుకోరా, మేము చెప్తే నమ్మరా. ఇలా పైసలు ఇచ్చేదా మోడీ సారు, ఇచ్చేటోనికి ఇక్కడ అధికారం ఇస్తే పంచుతాడు, మంచిగా పంచుతాడు. ఇలా మోడీ సార్ మన నీళ్ళ కోసం పైసలు ఇచ్చిండు, మా కోటేస్తే నీళ్ళకే ఉపయోగిస్తాం. మోడీ సార్ 2,40,000 ఇల్లు ఇచ్చిండు, మా కోటేస్తే తీసుకొచ్చి ఇండ్లు మీకు ఇస్తాం. మీకు ఇల్లు ఇవ్వకుండా మోడీ సార్ ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాడు, ఏ బండి సంజయ్ నేను ఇచ్చిన ఇండ్లు ఏమైనా ఎంతమందికి ఇష్టం లిస్ట్ ఇయ్యి అంటాడు. వేరే పాటలు కోటేస్తే వాళ్ళు లెక్క చెప్తాడు మోడీ సార్కు. మోడీ సార్ ఫోన్ చేస్తాడు వాళ్ళకు. వీళ్ళ ముఖం తెలియదా? గౌన్ల కమలాకర్ ముఖం మోడీ సార్ తెలుసా? అలా వినోదరావు ముఖం మోడీ సార్ తెలుసా? మరి ఎందుకు ఇస్తారు పైసలు మీకు? ఇండ్లు ఎందుకు ఇస్తారు ఇలా? కాబట్టి దయచేసి నమ్మండి, మీరు మాకు ఓటేయండి. ఇలా మా గురుస్వామి స్వామియే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతాడక్క, ఎంబడి 50-100 మంది పిల్లలు నేర్చుకొని అయ్యప్ప దర్శనానికి పోతాడక్క. ఏముండదు, కుళ్ళ మనిషి. నేను పిలిస్తే పోటీ అని చెప్పినాక, రాజకీయాలు వదులుతామండి, నువ్వు రాజకీయాల స్వామి నువ్వు సేవ చేయాలి, అయ్యప్ప స్వామికి ఏ విధంగా చేస్తున్నావో పేద ప్రజలకు సేవ ఏం చెప్పినాక నేను. ఇలా రాజు రూపాయి లేదా కేంద్ర కదా
దండం పెట్టి కాలమ్మ కోట్లాడుతుండక, దండం పెట్టి కాలమ్మ కోట్లాడుతుండక, అప్పుడైనాక తినడానికి తిండి లేదక్క నాకు. నేనే ఇప్పుడు రాజు, నువ్వు లీడర్ కావాలి, నువ్వు లీడర్ కావాలి, నువ్వు పక్కా గెలవాలి, ఇలా ప్రజల ఆశీర్వాదాలు నీకుంటాయని చెప్పి మరి రాజు వచ్చినాక ఇలా మా బండి ప్రశాంత్ ఫస్ట్ నుంచి అనేక ఉద్యమాలు చేస్తాడు. ఇలా గాజా రమేష్ మా తమ్మున్నాడు, గాజా రమేష్ కానీ మా మహేష్ కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పనిచేస్తున్నారు ఇలా పార్టీ కోసం. ఇలా వాళ్ళ గుణవంతులక్క వీళ్ళు. మీరు గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. అవునా కాదా? ధనవంతులు కావన్నా గుణవంతులు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇలా పైసలు తెచ్చేది మేమైతే మీరు అటోటిస్తే గిన్ని సమస్యలు ఉంటే మీ సమస్యలు తీర్చేది ఎవరు పట్టించుకోవాలి? మీరు మీ బాధలు పట్టించుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వచ్చి మోసపూరితమైన మాటలు చెప్తే మీరు దయచేసి నమ్మకండి. వాళ్ళు గట్టి వచ్చి మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్తారు, అవి ఎట్టి పర్సెంట్ నమ్మకండి. మా మాట నమ్మండి. నేను బుక్ మీ ఇంటికి పంపించిన ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగండి, 2500 రూపాయలు ఏమైనాయి, 4000 రూపాయలు ఏమైనాయి, మా తులం బంగారం ఏమైందని కాంగ్రెస్ వాళ్ళు అడగండి. బీఆర్ఎస్ వాళ్ళు అడగండి, 11 సంవత్సరాలు మీరే ఉన్నారు. అది కూడా చెప్తాం, 11 పక్కా అన్నస్తే ఇస్తారు మా ఓటు వేయించారు. బీఆర్ఎస్ వాళ్ళు వస్తే 11 సంవత్సరాలు దోసుకున్నారు, మాకు ఏం చేయలే, మళ్ళీ కోటేయాలి, మీకేస్తాం వాళ్ళకేస్తాం, ఈసారి పువ్వు గుర్తు కేసి చూస్తాం ఇలా అని చెప్పి ఒక్కసారి వాళ్ళకి బల్ల గుద్ది చెప్పండి అక్క. వాళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మా లావణ్యక్క, మా విజయలక్ష్మక్క, మా తారక్క, మా తారమ్మ వీళ్ళని ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ. పైసలు వచ్చినాయా? ఇయ్యలే గట్టి ఎప్పుడే అయ్యో ఇయ్యలే మీకు వచ్చినాక వస్తాయి నేను పోయినాక వస్తారు. తీసుకో పైసలు తీసుకో, నువ్వు పక్క తీసుకోరు పైసలు పక్కన మా వాళ్ళని అడగకూరి, మా వాళ్ళ పైసలు మీకు అర్థంకుంటే పైసలు తీసుకొని మా వాళ్ళకి పైసలు తీసుకోరక ఓటు అమ్ముకోకూరక తప్పవుతుంది. ఓటు అమ్ముకోవద్దు. ఇప్పుడు నేను కాదు ఈ పువ్వు కాదు ఈ పువ్వు ఏ అమ్మవారిది? లక్ష్మీ అమ్మవారిది. అవునా కాదా? ఈసారి ఈవీఎం బటన్లు ఉన్నాయి. ఈసారి మీకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్ మీద కమలం పువ్వు ఉంటుంది, ఉంటుందా? మీకు ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఒక స్వస్తికి వేస్తారు అయ్యగారులు వచ్చి, తెలుసా? స్వస్తిక్ అంటే ఏందక్క? శుభ సూచకము. అవునా గురుస్వామి? శుభ సూచకము అంటే శుభాలు జరగాలని ఫస్ట్ స్వస్తికి వేస్తారు. అవునా కాదా? శుభం జరగాలని లేదా? మీకు కమలం పువ్వు బేలడ కమలం పువ్వు ఉంటుంది, మీ చేతికి స్వస్తికి ముద్ర ఇస్తారు. మీరు ఏం చేయాలి? ఆ స్వస్తికి ముద్ర తీసుకుపోయి కమలం పువ్వు మీద వేయాలి. వేస్తే ఏమన్నట్టు? అమ్మవారికి ఆ పుష్పం సమర్పించినట్టు. ఇప్పుడు వేస్తారా అయ్యారా? అమ్మవారికి పుష్పం ఇస్తారా? ఏమో ఇస్తారు. గట్టిగా గింత మొత్తుకొని ఎండలో మొత్తం వారంలో తిరిగాబట్టి 1 గంటకే నేరపడుతున్నారు మీరందరూ. పక్కా ఇస్తారు కదా? భారత్ మాతాకి. మా వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు కదా? ఎంత నవ్వుకుంటున్నారు చూడే అమ్మవారు, 3 అమ్మవారు చూడు ఎట్లున్నారక్క. ఇంకా మోకాలు ఊకే చూసి బోర్ రాలేదా? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చూసి బోర్ రాలే? మనకి అవకాశం మీరు ఒకసారి ఓటారు, గట్టిగా కుదిరేసారి ఓటు. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు అక్క.